ఇవాళ ఎదుర్కొంటున్న ఈ మధ్య ఒక 2 రోజులుగా ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతుంది. ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఎంతమంది మీరు చూస్తున్నారో నాకు ఐడియా లేదు. క్రికెట్ అయితే ఎక్కువ మంది చూసేవాళ్ళు, అడగకుండానే అందరూ చూస్తూ ఉండేవాళ్ళేమో. కానీ ఫుట్బాల్ కాబట్టి చాలా తక్కువ మంది చూస్తారు. ఆ తక్కువ మంది చూసేవాళ్ళు కూడా ఇది అమెరికాలో, మెక్సికోలో, కెనడాలో జరుగుతుంది కాబట్టి అర్ధరాత్రి మేలుకొని చూడాల్సినంత కష్టం ఈ ఫుట్బాల్కి అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉండుంటారు. కానీ ఫుట్బాల్ గురించి, ఫుట్బాల్ క్రీడ నుంచి నేను ఎందుకు మొదలెట్టాలనుకున్నానంటే, ఇవాళ అమెరికా వ్యవహరిస్తున్న తీరు ఎంత అసమంజసంగా ఉంటుంది, దానికి మద్దతుగా ప్రపంచంలోని ముఖ్యమైన క్రీడా సంస్థలు కానీ, అట్లనే ఇతర పెద్ద పెద్ద కంపెనీలు కానీ దాసోహం అని ఎట్లా వ్యవహరిస్తున్నాయి, వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్లో మొట్టమొదటిసారిగా 48 దేశాలు పాల్గొంటున్నాయి. దీంట్లో ఇరాన్ కూడా ఉంది. ఇరాన్ దేశానికి వీసాలు ఇవ్వడానికి, ఇరాన్ దేశ క్రీడాకారులకి వీసా ఇవ్వడానికి అమెరికా అనేక షరతులు ప్రకటించింది. ఎందుకనంటే ఇరాన్తో యుద్ధం జరుగుతోంది కాబట్టి, ఆ యుద్ధం జరుగుతున్న దీని నేపథ్యంలో మేము ఇరాన్ క్రీడాకారులకి వీసా ఇవ్వము. చాలా ఒత్తిడి తీసుకొచ్చారు ఇరాన్ ఈ ప్రపంచ కప్ నుంచి వైదొలిగేటట్టు చేయడం కోసం. కానీ ఇరాన్ క్రీడాకారులు మేము 4 సంవత్సరాలుగా కష్టపడి ప్రపంచ కప్లో ఆడాలని నిర్ణయించుకుని ఎంత సాధన చేసిన తర్వాత ఈ చివరి నిమిషంలో మేము వైదొలగం, ఇరాన్ ప్రజలు కూడా మనం వైదొలగాల్సిన అవసరం లేదు, మీరు ఆడాల్సిందే అని చెప్పడంతో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ మ్యాచ్లు కొన్ని అమెరికాలో జరుగుతున్నాయి, కొన్ని మెక్సికోలో జరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఫుట్బాల్ టీంలు ఎక్కువ ఏ దేశంలో మ్యాచ్లు జరుగుతుంటే ఆ దేశంలో ఒక వారం 10 రోజుల ముందు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ అక్కడి నుంచి మ్యాచ్లు ఆడి గెలవడం, ఓడిపోవడం ఇవన్నీ ఆటలో భాగం. కానీ ఇరాన్కి అమెరికాలో మ్యాచ్లు జరుగుతుంటే 24 గంటల కంటే ఎక్కువ సమయం వాళ్ళు అమెరికాలో ఉండేందుకు వీలు లేదు, ఆ షరతుకు అంగీకరిస్తేనే వీసా ఇస్తామని ఆ ఫుట్బాల్ టీంకి చెప్పారు. అందుకని వాళ్ళు మెక్సికోలో ఉండి మెక్సికోలో ట్రైనింగ్ తీసుకుంటూ అమెరికా వెళ్ళి ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి అనేక ఇబ్బందులు. అట్లనే ఒక టీం వెళ్ళింది అంటే ఆ టీంలో ఆటగాళ్ళతో పాటు మేనేజరియల్ స్టాఫు, డాక్టర్లు, టెక్నికల్ స్టాఫ్, ఇటువంటి చాలామంది వెళ్తారు. వాళ్ళందరికీ వీసా ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళెవరికి వీసా ఇవ్వట్లేదు అమెరికా. కేవలం ఆడేవాళ్ళకి ఒక కోచ్కి ఇస్తే సరిపోతుంది, ఇంకొద్ది మందికి ఇస్తే సరిపోతుంది అని. ఈ రకంగా ఇరాన్ ఫుట్బాల్ టీం మీద వివక్ష ప్రదర్శిస్తూ అమెరికా ఆ దేశ క్రీడాకారుల్ని కూడా వదిలిపెట్టకుండా వ్యవహరిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటనలు జరిగితే ఫీఫా ఆ దేశాల్ని ఒప్పుకునేది కాదు. అంటే అమెరికా బలమైన దేశం కాబట్టి అమెరికా ఇటువంటి ఒత్తిడి తీసుకొస్తూ ఉంటే ఆ ఒత్తిడిని ఖండించి ఇది ఒక క్రీడా దేశంగా ఆ క్రీడాకారులకు కొన్ని హక్కులు ఉంటాయి, వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత, ఆతిథ్యం ఇచ్చే దేశంగా మీ బాధ్యత అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సింది ఫీఫా పని. కానీ ఫీఫా ఆ పని చేయట్లేదు. ఫీఫా ఆ పని చేయకపోగా కొన్ని దేశాలకి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలకు అనుగుణంగా మనం వ్యవహరించడమే అని చెప్పి ఆ సమస్యని చిన్నదిగా చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే 20 ఏళ్ల వయసులోపు ఫుట్బాల్ కప్ టోర్నమెంట్ జరిగినప్పుడు ఇండోనేషియాలో జరిగింది. ఇది 1-2 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇండోనేషియాకి ఇజ్రాయెల్ ఫుట్బాల్ టీము ఆడడానికి వస్తే
ఇండోనేషియా ప్రభుత్వం ఇజ్రాయెల్ ఫుట్బాల్ టీంకి మేము వీసా ఇవ్వము, ఎందుకనంటే గాజా మీద దాడి చేస్తుంది కాబట్టి ఇజ్రాయిల్, మేము వీళ్ళకి వీసా ఇవ్వము అని చెప్తే ఫీఫా ఏం చెప్పిందంటే, మీరు వీసా ఇవ్వకపోతే గనక ఇక్కడ ఈ పోటీ నిర్వహించే అధికారం మీకు లేకుండా చేస్తాము, వేరే చోటికి షిఫ్ట్ చేస్తాము, మీ మీద కొన్ని $100 మిలియన్ జరిమానా కూడా విధిస్తామని బెదిరించి బలవంతంగా ఆ దేశాన్ని లొంగదీసి ఇజ్రాయెల్కి వీసాలు ఇప్పించేటట్టు చేసి ఇజ్రాయెల్ వాళ్ళని ఆడేటట్టు చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇజ్రాయెల్కి ఒక నీతి, ఇరాన్కి ఒక నీత, ఇండోనేషియాకు ఒక నీతి, అమెరికాకు ఒక నీత. ఒక చిన్న క్రీడా కాంపిటీషన్ నుంచి, ఒక పోటీ నుంచి ఇన్ని తేడాలు, ఇంత బయాస్డ్గా అమెరికా పట్ల వ్యవహరిస్తూ ఉంటే ఇక మిగతా పెద్ద పెద్ద విషయాల్లో ఎట్లాంటి వ్యవహారం ఉంటుంది అనేది మనకు తేలిగ్గానే అర్థమవుతుంది. ఇవాళ కేవలం వీసాలు ఇవన్నీ ఈ వ్యవహారమే కాదు, ఫీఫా తన నియమాల్ని ఉల్లంఘించి పనిచేస్తోంది. ఫీఫా నియమాల ప్రకారం క్రీడ అనేది, క్రీడలు ఐకమత్యాన్ని, ప్రపంచ శాంతిని, ప్రపంచ దేశాల ప్రజల మధ్య ఐక్యతని పెంచే సాధనాలుగా ఉండాలి. కాబట్టి విద్వేషాలని అనుమతించం, వివక్షని అనుమతించం, ఐక్యతని కోరుకుంటాం. ఇవన్నీ ఫీఫా నియమాల్లో భాగం. వీటన్నిటినీ పక్కన పెట్టి ఇవాళ ఫీఫా వ్యవహరిస్తుంది. ఇదే కాదు, రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిందనే పేరుతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రష్యా మీద నిషేధం విధించింది. రష్యా క్రీడాకారులు రష్యా జెండా కింద క్రీడా పోటీల్లో పాల్గొనకూడదని నిషేధం విధించారు. కానీ ఇవాళ అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంది, ఇజ్రాయెల్ పాలెస్టీనా మీద దాడి చేసింది. వేటి మీద కూడా ఇటువంటి నిషేధాలు లేవు. ఇవాళ ఇజ్రాయెల్ పాలెస్టీనా మీద చేసిన దాడిలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ లెక్కల ప్రకారం 1007 మంది క్రీడాకారులు చనిపోయారు. 1007 మంది క్రీడాకారులు ఇజ్రాయెల్ చేసిన దాడిలో పాలెస్టీనాలో చనిపోయారు. వీళ్లలో 437 మంది ఫుట్బాల్ క్రీడాకారులు. వీళ్లలో పాలెస్టీనా పిలే అని చెప్పే అత్యంత అద్భుతంగా ఆడే ఒక పాలెస్టీనా ఫుట్బాల్ టీం క్రీడాకారుడు, కెప్టెన్, ఆయన చనిపోయాడు. అతను ఎట్లా చనిపోయాడంటే, ఆయన తినడానికి తిండి లేక ఈ యుద్ధం వల్ల సంపాదించిన డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయి ఇల్లు ధ్వంసం అయిపోయి ఇజ్రాయెల్ బాంబింగ్లో అక్కడ ఈ ఆహారాన్ని సరఫరా చేస్తారు కదా, దాన్ని ఎయిడ్ సహాయక చర్యల్లో భాగంగా ఆహార సహాయాన్ని అందిస్తున్న ట్రక్కుల దగ్గరికి వెళ్ళి ఆయన రోజు నిలబడి లైన్లలో ఆహారం వచ్చేవాడు, వాళ్ళ 2 పిల్లల్ని, భార్యని బతికించుకోవడం కోసం. అటువంటి సందర్భంగా ఒక వారం రోజుల నుంచి అతని భార్యకి అతను చెప్పాడంట, రోజు రోజుకి ప్రమాదం పెరిగిపోతుంది, తిండి తెచ్చుకోవడానికి వెళ్ళాలి అంటే భయం వేస్తుంది, ఎందుకనంటే నేను ఇక్కడ ఇంటి నుంచి ఆ ట్రక్కు దగ్గరికి వెళ్తే నా చుట్టూ అనేక 100 బుల్లెట్లు అటు ఇటు వెళ్తూనే ఉంటాయి, ఎప్పుడు ఆ ఒక బుల్లెట్ నాకు తగిలి నేను చనిపోతానో తెలీదు అని చెప్తే వాళ్ళ భార్య చెప్పింది, నీతో పాటు నీ పెద్ద కొడుకు ఉన్నాడు కదా 17 ఏళ్ల వాడు, అతను కూడా తీసుకెళ్ళు, ఇద్దరు కలిసి వెళ్ళి ఒకళ్ళకొకళ్ళు సహాయంగా ఉంటారంటే ఆయన నా కొడుకుని తీసుకువెళ్తే నేనంటే పెద్దవాడిని కాబట్టి గమనించి ఏదో ఒకటి బతికొస్తాను, 17 ఏళ్ల కుర్రవాడికి భవిష్యత్తు చాలా ఉంది, అతన్ని తీసుకువెళ్ళడం కాదు నేనే వెళ్తాను అని వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు ఆహారం కోసం లైన్లో నిలబడితే ఆకాశం నుంచి ఇజ్రాయెల్ ఒక బాంబు వేసింది. కరెక్ట్గా ఆహారం కోసం లైన్లో నిలబడిన మనుషుల మీద పడేటట్టు బాంబు వేసింది. ఆ బాంబు కరెక్ట్గా ఈ నెత్తి మీద పడి మొహం అంతా చిత్రం అయిపోయి చనిపోయాడు. ఆయన భార్య చనిపోయిన తర్వాత ఏమందంటే, ఈయన చనిపోయాడు, చాలా బాధగా ఉంది, అయితే ఒక్కటే నా సంతోషం ఏంటంటే
ఇతని కాళ్ళు పోలేదు, ప్రాణం పోయింది, అదొక్కటి నాకు ఆనందంగా ఉంది అని. ఎందుకనంటే ఇతను ఫుట్బాల్ని అంత ప్రేమిస్తాడు. ఎప్పుడూ కూడా ఈ యుద్ధం అప్పుడు కాలికి గాయం అయితే నేను మళ్ళీ ఫుట్బాల్ ఆడలేనేమో అని భయపడుతూ ఉండేవాడు. ఫుట్బాల్ ఆడకుండా ఉంటే చనిపోతాడు, కాబట్టి ప్రాణమే పోయింది, ఇదే నయం ఆయనకి అని చెప్పుకునే పరిస్థితి. అంత దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ గాజాలో ఇజ్రాయెల్ దాడుల వలన ఉంది. ఇది కాలు పోతే ఎందుకని భయపడుతున్నారు? ఆపరేషన్ చేయించుకుని బతకచ్చు, ఆపరేషన్లో చేయించుకుని నయం చేసుకోవచ్చు. కానీ పాలస్తీనాలో మందులు అందుబాటులో లేవు. అక్టోబర్ 7వ తారీఖు 2023 తర్వాత నుంచి ఎప్పుడైతే ఈ 2 ఏళ్ల పైన కాలంగా నిరంతరం ప్రతిరోజు ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తున్న సందర్భంగా అక్కడ 85% పైగా ఉన్న హాస్పిటళ్ళు పనిచేయకుండా ధ్వంసం అయిపోయినాయి. 90% పైగా స్కూళ్ళు ధ్వంసం అయిపోయినాయి. 95% బిల్డింగ్లు ధ్వంసం అయిపోయినాయి. అక్కడ ప్రజలకి జీవనోపాధిగా ఉండే 3, 1 వ్యవసాయం, 2 చేపల వేట, 3 చిన్న చిన్న వ్యాపారాలు, అట్లనే చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో పనిచేసుకునేవాళ్ళు. ఈ 3 ఫ్యాక్టరీలు ధ్వంసం అయిపోయినాయి. అక్కడ మత్స్య కార్మికులకి ఒక్కటంటే ఒక్క పడవ కూడా లేకుండా అన్నిటినీ టార్గెట్ చేసి ధ్వంసం చేసేశారు. వ్యవసాయ భూములు బాంబులతో నిండిపోయినాయి. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల్ని మాత్రమే చంపట్లేదు, ప్రజల జీవనోపాధిని కూడా ధ్వంసం చేస్తుంది. ప్రజలు బతుకున్నా కానీ వాళ్ళు బతకడానికి కావాల్సిన ఎటువంటి పరికరం అందుబాటులో లేకుండా ఉండాలి, ఆ రకంగా ఆకలితో చనిపోవాలి అనే వ్యూహంతో ఇజ్రాయెల్ అక్కడ పనిచేస్తుంది. ఈ రకంగా ప్రజలు కష్టాలు పడుతుంటే అక్కడ ప్రజలకి సహాయాన్ని అందించడానికి ప్రపంచంలో అనేక దేశాల నుంచి డాక్టర్లు కొద్దిమంది వెళ్ళి అక్కడ ప్రజలకి సహాయం చేయడానికి వెళ్ళారు. వాళ్ళల్లో ఇంగ్లాండ్కి చెందిన ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన యుద్ధం 2023లో ప్రారంభమైతే 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో వెళ్ళాడు. యుద్ధంలో గాయపడిన వాళ్ళకి చికిత్స అందిద్దామని వెళ్ళిన కాసిన రోజుల పాటు హాస్పిటల్లో కొన్ని మందులు అవి అందుబాటులో ఉండేవంట. వాటితో ఆపరేషన్లు అన్నీ చేసే సహాయం చేశాడు. క్రమక్రమంగా హాస్పిటల్లో సంఖ్య నాశనం అయిపోయే సంఖ్య పెరిగిపోతుంది, మందుల సంఖ్య తగ్గిపోతోంది. ఆ తగ్గిపోవడంలో మత్తుమందు ఏదైతే ఆపరేషన్ చేయడానికి అత్యంత కీలకమైందో ఆ మత్తుమందు క్రమంగా అందుబాటులో లేకుండా పోయింది. ఈ మత్తుమందు సరఫరా ఆగిపోయి అందుబాటులో లేకుండా పోతే నెమ్మదిగా మత్తు ఇచ్చే శాతాన్ని తగ్గించుకుంటూ వెళ్ళారు. అంటే మొత్తం మనిషికి పూర్తిగా మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తే నొప్పి తెలియదు, అట్లాంటిది సగం మత్తు ఇచ్చి కుట్లేసే టైంకి మెలకు వచ్చేసేటట్టు ఇటువంటి కొంత రాజీ పడుతూ ఆపరేషన్లు చేసేవాళ్ళు. చివరికి అసలు మత్తుమందే అందుబాటులో లేకుండా పోయింది. అప్పుడు ఆయన అన్నాడు, మత్తుమందు నా దగ్గర లేదు ఇప్పుడు, డాక్టర్ల దగ్గర ఎవరి దగ్గర. ఇప్పుడు చేతులు, కాళ్ళు, అవయవాలు అనేకం బాంబు దాడికి గాయపడి హాస్పిటల్కి వస్తున్నారు. వీళ్ళని ఏం చేయాలి? ఆపరేషన్ చేయకపోతే చనిపోతారు, ఆపరేషన్ చేస్తే చెయ్యాలి అంటే మత్తుమందు లేదు. డాక్టర్గా నా పని ఏంటి? డాక్టర్గా నా పని మనిషి ప్రాణాల్ని బతికించడం. కాబట్టి వీళ్ళకి మత్తుమందు లేకపోయినా ఆపరేషన్ చేసి వీళ్ళ ప్రాణాలైనా బతికించాలి అనుకుని మొట్టమొదట్లో మత్తుమందు లేకుండా ఆపరేషన్లు చేయడం మొదలెట్టాడు. కాళ్ళు, చేతులు బాంబులతో చిత్రమైపోతే మత్తుమందు లేకుండా కాళ్ళని యాంప్యుటేషన్ కోసేసి ఇది చేయడం మొదలెట్టాడు. మత్తుమందు లేకుండా ఆపరేషన్ చేస్తే ఏ రకంగా పేషెంట్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఇంజక్షన్లు చేస్తేనే తట్టుకోలేని ప్రాణాలు మనలో కొన్ని. అటువంటి కోసేసి చేస్తుంటే ఆ పేషెంట్ల ఆర్తనాదాలు, కేకలు 6 నెలల పాటు అట్లనే కొనసాగించాడు ఆపరేషన్లు. ఆ తర్వాత ఇంకా తట్టుకోలేకపోయాడు. అతను నేను నిద్రపోయినా లేచిన ఈ పేషెంట్ల అరుపులే నా మెదడులో తిరుగుతున్నాయి,
నాకు పిచ్చెక్కిపోయేటట్టుంది. నేను మనుషులకి మంచి చేస్తున్నానా, లేకపోతే వాళ్ళని అనవసరంగా బాధలకి గురి చేస్తున్నానా తేల్చుకోలేని పరిస్థితికి వచ్చాను. ఇక నా వల్ల కాదు ఇక్కడ ఉండి పనిచేయడం అని ఆయన పాలెస్తీనా నుంచి బయటకు వచ్చి ఏమన్నాడంటే, ఈ బాధలు నేను ప్రపంచ ప్రజలందరికీ పంచుతాను అని చెప్పి ప్రపంచంలో అన్ని దేశాలకి తిరిగి అక్కడ అక్కడ ఏ రకంగా పేషెంట్లు బాధలు పడుతున్నారు, డాక్టర్లు ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుంది అని చెప్తూ పాలెస్తీనా ప్రజలకు సహాయాన్ని కూడగడుతున్నాడు. దాదాపు 300-400 మంది డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది చనిపోయారు ఈ దాడుల్లో. ఇవన్నీ తెలియక చేస్తున్నవి కావు. ఇజ్రాయిల్ కావాలని మనుషులు ఎక్కడ ఉన్నారో అక్కడ చూసుకుని బాంబులు వేస్తున్నారు. మనుషులు ఆహారం కోసం లైన్లలో నిలబడితే ఆహారం కోసం లైన్లో నిలబడిన వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు. రోగాలు నయం చేసుకోవడానికి లేకపోతే ఇటువంటి బాధల్ని తప్పించుకోవడానికి హాస్పిటల్లో ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి హాస్పిటల్ని ధ్వంసం చేస్తున్నారు. స్కూళ్ళకి వెళ్తున్నారు కాబట్టి స్కూళ్ళని నాశనం చేశారు. ఒక 64 ఏళ్ల పెద్ద ఆవిడ, అమ్మమ్మ అనొచ్చు, బామ్మ అనొచ్చు, నాయనమ్మ, ఆవిడ మనవడి గురించి చెప్తుంది. ఆవిడ మనవడిని ఆవిడే పెంచుతోంది. ఎందుకనంటే ఆ పిల్లగాడి తల్లిదండ్రులు ఇజ్రాయెల్ దాడిలో చనిపోయారు కాబట్టి ఆవిడే పెంచుతోంది. 10 ఏళ్ల కుర్రాడు. ఆ 10 ఏళ్ల కుర్రాడిని పెంచుతూ అతన్ని కాపాడుకుంటూ వస్తుంది. అక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఆహారం లేదు, నీళ్లు లేవు, లైన్లోకి వెళ్ళి నిలబడి తెచ్చుకోవాలి. ఆ పిల్లవాడు దాహం అని ఏడుస్తూ ఉంటే నీళ్లు లేవు, ఆ వాటర్ ట్యాంకులు కూడా రాలేదు, కాసేపు ఓపిక పెట్టు అని చెప్పింది. ఒకరోజు వాటర్ ట్యాంక్ వచ్చింది. ఒకరోజు అని ఎందుకు అంటున్నానంటే రోజు వచ్చే ట్యాంకులు కావు అవి, అప్పుడప్పుడు వచ్చే ట్యాంకులు. ఆ వచ్చిన ట్యాంకు, నీళ్ల ట్యాంకు దగ్గర ఆ పిల్లవాడు వెళ్తే నీళ్ల ట్యాంక్ వచ్చింది కదా అని ఆవిడే పంపించింది, వెళ్ళి ట్యాంకు వచ్చింది నీళ్లు తాగిరా అని. అతను తాగి గ్లాసులో నీళ్లు తాగి వస్తుంటే ఇజ్రాయెల్ సైనికులు కాల్చి చంపేశారు ఆ కుర్రాన్ని. ఆవిడ అడుగుతోంది, ఏ ప్రపంచ దేశ రాజ్యాంగంలో నీళ్లు తాగితే మరణశిక్ష విధించాలి అని రాసి ఉందో చెప్పండి అని ఆవిడ అడుగుతోంది. మానవత్వం నీళ్లు కూడా ఆ దాహం వేస్తున్న వాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వలేనంత స్థితికి పడిపోయిందా అని ఏం సమాధానం చెప్పాలి మనం ఇవాళ? అది ఇజ్రాయిల్లో ఉన్న ప్రజల కష్టాలు, పాలెస్తీనాలో ఉన్న ప్రజల కష్టాలు, ఇజ్రాయిల్ దాడుల వలన ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు. అటువంటి బాధలు ఎదుర్కొంటున్నారు కాబట్టే ఎక్కువ మంది ప్రాణాలు పోతే మంచిది, కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం కంటే, ఆకలితో బతకడం కంటే అని భావిస్తున్నారు. అటువంటి దీంట్లో కూడా మనం ఇక్కడ వేమన విజ్ఞాన కేంద్రంలో ఉన్నాం. కింద ఒక లైబ్రరీ ఉంది, పక్కన ఒక పుస్తకాల అమ్మడానికి పెట్టారు. ఎంతమంది పుస్తకాలు కొన్నారో తెలీదు, ఎంతమంది పుస్తకాలు చూశారో తెలీదు. కానీ గాజాలో పిల్లలు వాళ్ళు లైబ్రరీలు మా రెండవ ఇల్లు లాంటివి అని చెప్తుంటారు. ఎందుకంటే ఒంటరితనం, స్కూల్ లేవు, ఏవో చిన్న ఇళ్లలో మిగిలిన పుస్తకాలన్నింటినీ పోగేసుకుని లైబ్రరీలు నడుపుతున్నారు. ఆ లైబ్రరీలకు వెళ్ళి వాళ్ళ పుస్తకాలు, ఆ కథలు అవన్నీ చదువుకుని ఆ కథల్లో ఉండే దాన్ని ఏమంటారంటే ఆ రొమాంటిక్ ప్రపంచంలోకి, ఊహాజనిత ప్రపంచంలో విహరించడం వాళ్ళకి కొద్దో గొప్ప ఊరటనిచ్చే అంశం. కాబట్టి వాళ్ళు లైబ్రరీలకి వెళ్ళి పుస్తకాలు చదువుకోవడం, ఆ లైబ్రరీలని ధ్వంసం చేసేశారు. ఆ లైబ్రరీలో ఉంటున్న ఒక లైబ్రరీలో చదువుకుంటున్న 12 మంది పిల్లల్ని చంపేసింది బాంబులు వేసి. ఆ లైబ్రరీలో బతికున్న ఒక పిల్లవాడు ఏం చెప్తాడంటే, రాశాడు, వాడి మీ అనుభవాలు ఏమిటి అని రాయమంటే ఆ పిల్లవాడు రాసింది ఏంటంటే, రోజు ఆకాశంలోకి ఒక వింత శబ్దం వస్తుంది, పక్షులేమో నేను ఆకాశంలో చూస్తాను, కానీ ఆ పక్షులు మామూలు పక్షులు కావు. మా ఫ్రెండ్స్ 2 ఎత్తుకుపోయినాయి ఆ పక్షులు.
ఆ పక్షులు బాంబులు వేస్తాయి. ఆ బాంబుల్లో నా ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారు. నా దగ్గర అల్లావుద్దీన్ లాగా ఒక మ్యాజిక్ కార్పెట్, మంత్ర తివాచి ఉంటే ఎంత బాగుండు, నేను కూడా దాని మీద కూర్చుని ఎగిరి ఈ దేశం నుంచి బయటికి వెళ్ళిపోయేవాడిని అని అతను రాస్తాడు. ఇందాక మాట్లాడుతూ చెప్పారు కదా, క్యూబాలో పుట్టడమే తప్ప అని. క్యూబాలో పుట్టడమే కాదు తప్పు, ఇజ్రాయెల్లో పుట్టడమే తప్ప, పాలస్తీనాలో పుట్టడమే తప్ప. ఇవాళ పుట్టుక మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు, మన ఎవరి చేతుల్లో లేదు. మీరంతా తిరుపతిలో, ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో పుట్టారు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా కానీ మీ 6 గంటల సీరియల్లో లేకపోతే 7 గంటల సీరియల్లో, T20 మ్యాచ్లో ఉగ్గాని లేకపోతే రాగి ముద్దో లేకపోతే తిరుపతి లడ్డువో ఇవన్నీ తిని మీరు బాగుంది అని అనుకోవచ్చు. ఒక్కటే మీరు ఈ రకంగా ఆలోచించడానికి కారణం, మీ పుట్టుక మీ చేతుల్లో లేనిది ఇక్కడ జరిగింది కాబట్టి. మీలాంటి కోరికలే గాజాలో ఉన్న పిల్లలకి ఉండవా? మనలాంటి కోరికలే ప్రపంచంలో ఉన్న పిల్లలకి, తల్లిదండ్రులకి ఉండవా? వాళ్ళందరూ ఈ విజ్ఞానాన్ని, ఈ అభివృద్ధిని ఆనందిస్తూ అనుభవించాలని కోరుకోరా? ఒక మంచి జీవితం వాళ్ళకి వాళ్ళ తర్వాత తరాలకి కావాలని కోరుకోరా? అటువంటి కోరికల్ని కోరుకునే ముందే చిదిమేస్తోంది వాళ్ళ యుద్ధం. పాలస్తీనాలో ప్రతిరోజు 180 మంది మహిళలు ప్రసవిస్తున్నారు. ఈ ప్రసవించే మహిళలకి వాళ్ళకి సహాయం చేయడానికి డాక్టర్ లేడు, నర్సులు లేరు, ఆశా కార్యకర్తలు లాంటి వాళ్ళు లేరు. కనీసం చుట్టుపక్కల అమ్మలక్కలు కూడా సహాయం చేసే స్థితిలో లేరు. జనం గుమ్ముగూడితే బాంబు పడుతుందేమో అని భయం. అటువంటి మహిళలు రోడ్ల మీదకి వెళ్ళి ప్రసవిస్తున్నారు, ఎందుకంటే ఇళ్ళు లేవు. ఆ ప్రసవించే మహిళలు రోడ్ల మీద ప్రసవిస్తే వాళ్ళకి చాటు ఏర్పాటు చేయడానికి చీరలు కానీ గుడ్డలు కానీ కట్టడానికి గుడ్డలు లేవు. బహిరంగంగా రోడ్ల మీద ప్రసవించాల్సిన దుస్థితి మహిళలకి. ఆ ప్రసవ సమయంలో మహిళలు చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు. ఆ పిల్లలు వాళ్ళు చేసుకున్న పాపం ఒకటే, గాజాలో పుట్టాలని అనుకోవడం. వాళ్ళు అనుకుని ఉంటే కనుక ఆ పిల్లలు వాళ్ళు తల్లులు కలలు కనాలి అని నిర్ణయించుకునే లోపే చనిపోతున్నారు. వాళ్ళు జీవితం ఏమిటి అనేది ఆలోచించే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి యుద్ధం ఎందుకు జరుగుతోంది? ఆ యుద్ధాన్ని ఆపడం కోసం మనం ఏం చేయాలి? ఈ యుద్ధం ఇవాళ కేవలం పాలస్తీనాలో, గాజాలో జరుగుతున్న యుద్ధం కాదు. ఇదే యుద్ధం ఇరాన్లో జరిగింది. అమెరికా ఇరాన్ మీద వేసిన మొట్టమొదటి బాంబు 168 మంది పిల్లల్ని చంపేసిన బాంబు, ఒక స్కూల్ మీద వేసిన బాంబు. ఆ తర్వాత ఆ దేశ అధ్యక్షుడిని, ఆ దేశ సుప్రీం లీడర్, అధ్యక్షుడు కాదు, అయతుల్లా ఖమైనీని చంపేసిన బాంబు. ఎందుకని పిల్లల మీద బాంబు వేశారు? ఏమి తెలీదా స్కూల్లో అక్కడ ఉంటుంది అని? ప్రపంచంలో అత్యంత బాగా ఎఫెక్టివ్ శాటిలైట్గా చెప్పుకునే ఎలాన్ మస్క్ శాటిలైట్లు అమెరికాకి ఉన్నాయే. మన మొబైల్లో ఉండే గూగుల్ ఏ కార్లు ఎక్కడ ఎంతమంది ఏ రోడ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ట్రాఫిక్ జామ్ ఉందా, జామ్ లేదా అని మనకి చెప్తుంది. అటువంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సాధించినప్పుడు అక్కడ స్కూల్ ఉంది అనేది తెలియదా వాళ్ళకి? బాంబేసే ముందు కావాలని తెలిసి బాంబేశారు స్కూల్ మీద. ఒక సంకేతం ఇవ్వాలి, నిర్దాక్షిణ్యంగా మేము వ్యవహరిస్తాము అని. ఒక సందేశం, మా మాట మీకు వినకపోతే కనుక మిమ్మల్ని చంపడమే కాదు మీ భవిష్యత్తును కూడా నాశనం చేస్తాము అని. ఏ దేశ అధ్యక్షుడు
ఈ కాలంలో మాట్లాడాడు, మీ నాగరికతనే చెరిపేస్తాను అని. ట్రంప్ అంటున్నాడు మీ బ్రిడ్జిల్ని కూల్చేస్తాను అని. బ్రిడ్జిల్ని కూల్చేస్తాను అని ట్రంప్ అంటే ఇరాన్ ప్రజలు కూలుస్తావా, కూల్చు అని చెప్పి ఆ బ్రిడ్జిల మీద మానవహారంగా నిలబడ్డారు రాత్రంతా. బాంబే మేము చేస్తాం ఆ బ్రిడ్జితో పాటు అని. అటువంటి ధైర్యాన్ని ఇరాన్ ప్రజలు ప్రదర్శిస్తున్నారు. ఇవాళ జీవితానికి సంబంధించిన ప్రశ్న, భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న, దేశ స్వాతంత్రానికి సంబంధించిన ప్రశ్న. ఈ సందర్భంగా సామ్రాజ్యవాదానికి, అమెరికాకి వ్యతిరేకంగా పోట్లాడకపోతే గనక బతికి ఉండి అనవసరం, ఆ బతుక్కి అర్థం ఉండదు అని భావిస్తున్నారు. కాబట్టి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేస్తున్నారు. గాజాలో ఖైదుల్ని కుక్కలతో రేప్ చేయిస్తున్నారు. పాలస్తీనా ప్రజల్ని అరెస్ట్ చేసిన వాళ్ళని కుక్కలతో మానభంగం చేయిస్తున్నారు. వాటిని వీడియోలు తీసి చూపెడుతున్నారు. ఇది ఎంత అమానవీయం అనడంలో మానవ అనే శబ్దం కూడా సిగ్గుపడుతుందేమో ఈ పదం అటువంటి వాళ్ళకి వాడడం కోసం, వాడితే అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఇజ్రాయెల్, అమెరికాలు. ఇరాన్ ఇవాళకి ఇరాన్తో అమెరికా 38 సార్లు ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపేస్తున్నాను అని. 38 సార్లు యుద్ధాన్ని ఆపేస్తున్నా అంటే 39 సార్లు యుద్ధం చేస్తున్నాను కూడా ప్రకటించాడని. ఇవాళ అమెరికా, ఇరాన్ ఇద్దరూ కూడా చివరికి చెప్పారు, మేము ఒక రాజీకి వచ్చాము, ఈ రాజీ ఒప్పందం వలన మేము పరస్పరం దాడులు చేసుకోము అని. ఈ ఒప్పందంలో లెబనాన్ కూడా ఒక ముఖ్యమైన అంశం. లెబనాన్ మీద దాడులు ఆపేయాలి అని, ఆపేయించేస్తాను అని ట్రంప్ వాగ్దానం చేశాడు. వెంటనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ఒప్పందానికి నాకు సంబంధం లేదు, నేనేమి వినాల్సిన అవసరం లేదు, నేను లెబనాన్ మీద దాడులు కొనసాగిస్తాను అని చెప్పాడు. ట్రంప్ పైకి చెప్తున్నాడు, ఈ నెతన్యాహు మాట వినట్లేదు, చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నాడు అని. నిజంగా నెతన్యాహు ప్రవర్తన సరైంది కాదు అని నువ్వు విశ్వసిస్తే, ఇజ్రాయెల్ ప్రవర్తన సరైంది కాదు అని నువ్వు నమ్మితే 2023 వరకు ఇజ్రాయెల్కి ఆయుధాలు కొనుక్కోవడానికి $6.8 మిలియన్ నువ్వు ఇచ్చావు ప్రతి సంవత్సరం ఆయుధాలు కొనుగోలుకి. 2023 నుంచి $21 మిలియన్ ఇస్తున్నావు. అంటే 3 రెట్లు అదనంగా నువ్వు ఆయుధాలు కొనుక్కోమని డబ్బులు సహాయం అందిస్తున్నావు. అంటే యుద్ధం చేయమని నువ్వు కాదా ప్రోత్సహిస్తోంది? ఈ దాడులన్నిటికీ ఆయుధాలను ఇస్తుంది నువ్వు కాదా? ఇవన్నిటిని ఆపేస్తే ఇజ్రాయెల్కి అంత దమ్ము ధైర్యం ఉంటుందా దాడులు చేయడానికి? నీ విషయంలో నువ్వు ఇంత యుద్ధం ఆపాలి అని నిజంగా నిజాయితీతో కోరుకుంటే గనక ఎందుకని నువ్వు ఈ పని చేయటం లేదు అని అడగాలి. దానికి సమాధానం అమెరికా దగ్గర లేదు. ఎందుకనంటే అమెరికా ఇవాళ పైకి చెప్తోంది తప్ప నిజానికి యుద్ధం ఆగాలని కోరుకోవటం లేదు. యుద్ధం ఆగాలని కోరుకోకపోవడానికి ఇంతకుముందు చెప్పారు, ఆయుధాలు అమ్ముకోవడానికి మాత్రమే కాదు. ఆయుధాలు అమ్ముకోవడం ఒక చిన్న కారణం. ప్రపంచంలో ఇప్పటికే ప్రతి మనిషిని చంపడానికి కావాల్సిన 6 బుల్లెట్లు ఉన్నాయి. ఒక మనిషిని ఒక బుల్లెట్తో చంపొచ్చు, కానీ మనందరినీ చంపడానికి 6 బుల్లెట్లు ఇవాళ ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా అవసరం లేదు. కానీ ఆయుధాలు తయారు చేస్తూనే ఉంటారు, మనల్ని చంపుకోవడానికి ప్రోత్సహిస్తూనే ఉంటారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రపంచం మీద ఆధిపత్యం ఇవాళ అవసరం. ప్రపంచంలో సహజ వనరుల కోసం జరుగుతున్న పోరాటం అని కొద్దిమంది చెప్తున్నారు, ముఖ్యంగా చమురు కోసం జరుగుతున్న పోరాటం అని. ఇది కూడా పాక్షిక సత్యం మాత్రమే. మార్కెట్ల కోసం జరుగుతున్న పోరాటం అని చెప్తున్నారు, ఇది కూడా పాక్షిక సత్యం మాత్రమే. నిజం ఏంటంటే వీటన్నిటినీ కలిపి చూస్తే వచ్చే ఆన్సర్, జవాబు ఆధిపత్యం. ఇవాళ
ప్రపంచంలోని సహజ వనరులన్నీ కావాలి, ప్రపంచంలో మార్కెట్లన్నీ తనకు కావాలి, ప్రపంచంలో సహజ వనరుల్ని మార్కెట్లని కలిపే రవాణా మార్గాలన్నీ తన చేతుల్లో ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తను చెప్పిన మాటలు వినాలి, తను ఆడించిన ఆటలు ఆడాలి. ఇది ఆధిపత్యం. ఈ ఆధిపత్యం ఇవాళ అమెరికా కోరుకుంటుంది. ఇంతకుముందు ఉండేది అమెరికాకి ఈ ఆధిపత్యం. కానీ ఎప్పుడైతే ప్రపంచంలో 2008 తర్వాత సంక్షోభం నిరంతరాయంగా జరుగుతోందో, ఈ సంక్షోభం నుంచి బయటికి రావడానికి అమెరికాకు కానీ ఇతర అనేక దేశాలు కానీ చేత కావటం లేదో, ఆ సంక్షోభం నుంచి బయటికి రావడానికి మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు. ఈ సంక్షోభం గురిన పడకుండా, ఈ సంక్షోభం బారిన పడకుండా చైనా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక దేశంగా, శక్తివంతమైన దేశంగా పెరిగింది. కాబట్టి చైనా తన ఆధిపత్యానికి ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే తన సవాల్ చేసే దేశం ఏది కూడా మిగలకూడదు అనేది లక్ష్యం. చైనా సరే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం, కానీ క్యూబా ఎంత? క్యూబా గురించి ఇంతకుముందు వక్తలు ముగ్గురు మాట్లాడారు. క్యూబా అమెరికాకి 140 కిలోమీటర్ల దూరంలో, 90 మైళ్ళ దూరంలో ఉన్న దేశం. చిన్న దేశం, 1,10,00,000 జనాభా. ఆ దేశంలో ఏమి ప్రమాదం ఉంది? అమెరికా ఏం చెప్తుందంటే ఆ దేశంలో 300 డ్రోన్లు ఉన్నాయంట. ఆ 300 డ్రోన్ల వల్ల మాకు ప్రమాదం అని చెప్తోంది అమెరికా. అమెరికా దగ్గర 5,755 అణుబాంబులు ఉన్నాయి. 5,755 అణుబాంబులు క్యూబాకి ప్రమాదం కాదు. క్యూబా దగ్గర ఉన్న 300 డ్రోన్లు అమెరికాకి ప్రమాదం. ఇంతకుముందు ఇంకా హాస్యాస్పదమైన ప్రకటన చేశాడు ట్రంప్. క్యూబా దగ్గర మెషిన్ గన్లు ఉన్నాయి కాబట్టి అమెరికాకి ప్రమాదం అని. మెషిన్ గన్లు లేని దేశం ఏదైనా ఉందా ప్రపంచంలో? మెషిన్ గన్లు లేని దేశం కాదు. కొన్ని అరాచకాలు చేస్తున్న గ్యాంగుల దగ్గర, వాళ్ళ దగ్గర మెషిన్ గన్లు ఉన్నాయి. నువ్వు సృష్టించిన తాలిబాన్ల దగ్గర మెషిన్ గన్లు ఉన్నాయి. నువ్వు సృష్టించిన అల్ ఖైదా దగ్గర మెషిన్ గన్లు ఉన్నాయి. నువ్వు సృష్టించిన హమాస్ దగ్గర మెషిన్ గన్లు ఉన్నాయి. కానీ నిన్ను ఎదిరిస్తున్న క్యూబా దగ్గర మెషిన్ గన్లు ఉంటే నీకెందుకు సమస్య వచ్చింది? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. క్యూబా 1989లో విప్లవం విజయవంతం అయితే 1962లో సోషలిస్ట్ దేశంగా ప్రకటించుకుంది. అప్పటి నుంచి క్యూబా మీద దిగ్బంధనం మొదలెట్టారు. 62లో ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో ఉన్న సహజ వనరులు అమెరికా ఆధిపత్యంలో ఉండకూడదు, వాటన్నిటినీ క్యూబా ప్రజల ఆధిపత్యంలోకి తీసుకువస్తానని చట్టాన్ని మార్చిన తర్వాత నుంచి అమెరికా దిగ్బంధనం మొదలైంది. ఇవాళ దాదాపు 70 ఏళ్ళు అవస్తున్నాయి ఈ దిగ్బంధనం కొనసాగుతుంది. ఈ దిగ్బంధనం వల్ల విద్యుత్ లేదు, ఇవన్నీ చెప్పారు. 24 గంటల్లో 22 గంటల పాటు క్యూబాలో కరెంట్ ఉండదు. 22 గంటల పాటు. మనం 1 గంట పాటు కరెంట్ లేకపోతేనే అల్లాడిపోతాం. కాసేపు ఏసీ లేకపోతేనే ఇట్లాంటి మీటింగ్ హాల్లో కూర్చోవడానికి ఇష్టపడం. 22 గంటల పాటు క్యూబాలో కరెంట్ ఉండదు. అక్కడ ప్రజలు బతుకుతున్నారు. అక్కడ ప్రజలు బతకడమే కాదు, కలిసి బతుకుతున్నారు. బతకడం వేరు, కలిసి బతకడం వేరు. బతకడం అంటే ఎవరికి వాళ్ళు బతకడం. కలిసి బతకడం అంటే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు బతికించుకోవడం. క్యూబాలో ఒకళ్ళనొకళ్ళు బతికించుకుంటున్నారు. 2 గంటల పాటు కరెంట్ ఉంటే ఆ 2 గంటల పాటు అందరూ కలిసి ప్రతి వాళ్ళు ఒక పొయ్యిని పెట్టుకుని వంట చేసుకుంటే కరెంటు గ్యాసు దండగా అయిపోతుందని ఒకే పొయ్యి మీద ఆ పేటలోనో లేకపోతే ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ గుమ్ముగూడి కలిసి వంట చేసుకుని తింటున్నారు. అందరి దగ్గర సరిపడినంత ఆహారం ప్రతి వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి అందరి ఆహారం దగ్గర ఉన్న ఆహారాన్ని పోగేసుకుని అందరూ కలిసి పంచుకుని తింటున్నారు. ఎవరి దగ్గర జనరేటరు, బ్యాటరీలు ఏమన్నా ఉంటే గనక
వాళ్ళు మిగతా వాళ్ళ ప్రజలందరికీ వాటి సౌకర్యాల్ని కల్పించి వాళ్ళందరూ కలిసి ఆ సౌకర్యాల్ని పంచుకుంటున్నారు. డాక్టర్లు, ఇందాక చెప్పారు క్యూబాలో వైద్యం. క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడిగా జార్జ్ బుష్ ఉన్నాడు. జార్జ్ బుష్ ప్రపంచంలో ఇరాక్ మీద దాడి చేసి సైనికుల్ని పంపిస్తుంటే ఫిడెల్ కాస్ట్రో చెప్పాడు, అమెరికా ప్రపంచంలో సైనికుల్ని పంపిస్తుంది, మేము ప్రపంచంలో ఎక్కడికైనా డాక్టర్ని పంపిస్తామని. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ని పంపించారు. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం అంతా దిగ్బంధనం, ఎక్కడికి ఎవరు వెళ్ళడానికి లేదు. అమెరికాకి చెందిన ఒక నావ 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ నావని అమెరికా పోర్ట్లోకి రానివ్వకుండా అమెరికా ప్రభుత్వం ఆపేసింది. ఎందుకంటే ఆ నావలో ఉన్న వాళ్ళకి కోవిడ్ ఉంది. వాళ్ళని కనుక అలౌ చేస్తే అమెరికాకి కోవిడ్ వచ్చేస్తుందేమో అని భయంతో వాళ్ళు నావని రానివ్వలేదు. అటువంటి నావని క్యూబా ఏం చెప్పిందంటే, ప్రజలు ఎవరైనా మాకు ముఖ్యం, వాళ్ళ ప్రాణాలను మేము కాపాడుతాం, అమెరికా నావైతే ఏంటి, రండి మీరు క్యూబాలోకి రండి, మేము మిమ్మల్ని వైద్యం చేసి బతికిస్తామని బతికించింది వాళ్ళని. అది క్యూబా. ప్రపంచంలో అందరికంటే ముందు వ్యాక్సిన్ని డెవలప్ చేసింది అమెరికా కోవిడ్కి వ్యతిరేకంగా. అది డెవలప్ చేసిన వాళ్ళల్లో బిల్ గేట్స్ మన చంద్రబాబు నాయుడికి చాలా ఆప్తమిత్రుడు. ఆ బిల్ గేట్స్ వ్యాక్సిన్ తృతీయ ప్రపంచ దేశాలకి, పేద దేశాలకి ఇవ్వమని అడిగితే ఉచితంగా మనం అడగలేదు, అడిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అడిగితే నేను ఎంత డబ్బులు పెట్టి వ్యాక్సిన్ తయారు చేసింది పంచడానిక, నేను ఇవ్వను అని చెప్పాడు సిగ్గు లేకుండా. అదేదో ఆయన బుర్రలోంచి పుట్టిన ఆలోచన, దాని నుంచి వ్యాక్సిన్ తయారు చేసినట్టు. ప్రపంచాన్ని దోచుకుని, మేధస్సుని సంపదని రెండు దోచుకుని తయారు చేసిన వ్యాక్సిన్ అది. ప్రపంచంతో పంచడానికి సిద్ధంగా లేడు. క్యూబా ప్రపంచం దిగ్బంధనంలో ఉంటే అమెరికా విధించిన దిగ్బంధనంతో మరింత ఒంటరిపాటు అయిపోతే, అటువంటి క్యూబా 5 రకాల వ్యాక్సిన్లు తయారు చేసింది కోవిడ్ సందర్భంగా. దాంట్లో 3 వ్యాక్సిన్లు 93% కంటే ఎక్కువ ఎఫిషియన్సీ రేట్ ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. మన దేశంలో 2 వ్యాక్సిన్లు తయారు చేశారు. ఒకటి బ్రిటిష్ వాళ్ళ సహాయంతో, అమెరికా వాళ్ళ సహాయంతో, ఇంకోటి మనది. ఈ 2 వ్యాక్సిన్లని 4 దేశాలకు పంపించి మనం వ్యాక్సిన్ డిప్లొమసీ అని గొప్పగా చెప్పుకున్నాం. క్యూబా వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ 55 దేశాలకు పంపించింది. వాళ్ళ డాక్టర్లని అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడే ఇటలీకి పంపించింది కోవిడ్ సందర్భంగా. ఆ రకంగా ప్రజల ప్రాణాలకి విలువ ఇచ్చి కాపాడడానికి క్యూబా నిస్వార్థంగా పనిచేసింది. అటువంటి క్యూబాని ఇవాళ రకరకాల కారణాలతో అంతమొందించాలి, ఆ వ్యవస్థను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. క్యూబాలో విద్య ఉచితం, ఆరోగ్యం ఉచితం. క్యూబాలో పెద్ద చర్చ జరిగింది. ఇంత సంక్షోభంలో ఉన్నాము, విద్య వైద్యం ఈ రెండు ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందా అని. వైద్య రంగంలో అవసరమైన వైద్యాన్ని ఉచితంగా చేద్దాం, అనవసరమైన వైద్యం డబ్బులు వసూలు చేద్దాం అని ఒక ప్రతిపాదన వస్తే, మళ్ళాగా ఐఏఎస్ అధికారులు కూర్చుని నిర్ణయాలు చేయలే క్యూబాలో. ఈ ప్రతిపాదనని ఆ దేశ ప్రజల ముందు పెట్టారు, చర్చించమన్నారు. ఆ దేశ ప్రజల సలహాలు తీసుకున్నారు, దాని ఆధారంగా నిర్ణయం చేశారు. ఏమనంటే, అనవసరమైన వైద్యం, అవసరమైన వైద్యం అనేది ఉండదు. వైద్యం ఏదన్నా కానీ అవసరమే. వాళ్ళ చర్చలో ఏమిటి, క్యాన్సరు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్య, కిడ్నీలు, లివరు, ఇటువంటి సమస్యలు వస్తే చేసే వైద్యం అవసరమైన వైద్యం. వాళ్ళని ఉచితంగా, అటువంటి వైద్యాన్ని ఉచితంగా ఇద్దాం. ఇప్పుడు నా ముక్కు వంకర, నా నోరు వంకర, నా రంగు కొద్దిగా తేడాగా ఉంది, నా జుట్టు ఊడిపోతోంది, నేను కాస్త ఊబకాయంలో ఉన్నాను, కాబట్టి వీటన్నిటికీ వైద్యం చేయించుకోవాలని కొద్దిమంది అనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ అనవసరమైన వైద్యం కింద వాళ్ళు చెప్పారు, అనుకున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ, అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఏం చెప్పిందంటే, ఇవన్నీ అనవసరమైన వైద్యం కాదు. నా ముక్కు వంకర ఉంటే నేను మానసికంగా బాధపడుతూ ఉంటాను,
అంటే మానసికంగా బాధపడడం కూడా ఒక సమస్య. ఏ ప్రజలన్నా కానీ మానసికంగా ఎందుకు దిగులు పడాలి? జీవితం అంటే ఆనందంగా గడపాల్సిన సమయం. ఆనందానికి ఆటంకంగా ఉన్న దేన్ని కూడా ఈ ప్రభుత్వం అంగీకరించదు. ఆ ఆటంకాలను తొలగించడం కోసం కృషి చేస్తుంది. అందుకని మీ ఆనందానికి మీరు మీ ముక్కు వంకర కారణం అనుకుంటే దానికి సహాయం చేయడానికి పూర్తిగా ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని, ఏ వైద్యానికన్నా ఏ ఆపరేషన్ కన్నా ఇన్ని కష్టాలు పడినా కానీ ఉచితంగా చేయాలని క్యూబా ప్రభుత్వం నిర్ణయించింది. అది క్యూబా గొప్పతనం. అక్కడ డాక్టర్లకి ఉచితంగా చదివిస్తారు. ఎల్కేజీ, యూకేజీ, డిగ్రీ వరకే కాదు ఉచిత విద్య. డాక్టర్లు చదవాలంటే ఉచితం. అది క్యూబా ప్రజలకే కాదు. ప్రతి సంవత్సరం అమెరికా నుంచి కొన్ని వందల మంది డాక్టర్ ఎంబీబీఎస్ డిగ్రీ చదవడానికి క్యూబా వెళ్ళి ఉచితంగా చదువుకుని వెళ్ళిపోతారు మళ్ళీ అమెరికాకి. క్యూబా దగ్గర 12 రకాల క్యాన్సర్లకు సంబంధించిన వ్యాక్సిన్లు ఉన్నాయి. పెల్విక్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉంది వాళ్ళ దగ్గర. అమెరికాకి చెప్పారు, మీ దేశంలో పెల్విక్ క్యాన్సర్ వ్యాధితో అనేక మంది చనిపోతున్నారు, నడుం దగ్గర వచ్చే క్యాన్సర్. దానికి వ్యాక్సిన్ మా దగ్గర ఉంది, మేము మీకు వ్యాక్సిన్ ఇస్తాము అని. ఉచితంగా ఇస్తామన్నారు. అమెరికా తీసుకోవడానికి సిద్ధపడలా. మా దేశ ప్రజలు చచ్చిపోయినా పర్లేదు కానీ మీ దగ్గర వ్యాక్సిన్ తీసుకోము అని. అది అమెరికా, ఇది క్యూబా. అటువంటి క్యూబా మీద ఇవాళ దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. దాడి చేయడానికి ఆర్థిక దిగ్బంధనాన్ని మరింత తీవ్రతరం చేశారు. ట్రంప్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా అమెరికాతో వాణిజ్యం చేసేదే కాదు, అమెరికా వస్తువు ఏ వస్తువులో అన్నా 10% ఉంటే ఆ వస్తువు ఏ దేశం కూడా క్యూబాకు అమ్మకూడదు అనే షరతు విధించారు. అంటే ఈ మైకులో ఒక చిన్న నట్టు అమెరికాలో తయారు చేసింది ఉందనుకో, నట్టు బోల్టు, ఆ నట్టు బోల్టు ఉన్న మైక్ని భారతదేశం క్యూబాకు అమ్మకూడదు. అమ్మితే కనుక భారతదేశం మీద కూడా ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకు బెదిరిపోయి మన ప్రభుత్వం అమ్మడాన్ని ఆపేసుకుంటుంది. క్యూబా టూరిజం మీద ఆధారపడే దేశం కాబట్టి ఆ టూరిజంని చంపేయాలని ప్రపంచంలో టూరిస్టులు విమానాల్లో వస్తారు కాబట్టి విమాన ఇంధనాలు లేకుండా చేస్తుంది. క్రమంగా టూరిస్టుల సంఖ్య పడిపోయింది. ఆ రకంగా వాళ్ళకి నలిపేయాలని చూస్తున్నారు. వీటన్నిటికంటే రావుల్ కాస్ట్రో మొన్న జూన్ 3వ తారీఖున ఆయనకి 95 ఏళ్ళు వచ్చినాయి. ఫిడెల్ కాస్ట్రో తమ్ముడు, విప్లవ పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తి, దేశ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ రావుల్ కాస్ట్రో మీద అమెరికా పౌరుల 4 చంపేశాడు 1996లో. కాబట్టి ఇతన్ని శిక్షించాలి అని చెప్పి అమెరికా కోర్టులో కేసు వేశారు. ఇతన్ని శిక్షకి అర్హుడు అని కోర్టు తీర్పిచ్చింది. 4 చంపేశాడంట రావుల్ కాస్ట్రో. ఎందుకు చంపాడు 4? 25 సార్లు అమెరికా నుంచి ఒక విమానం క్యూబా భూభాగం మీదకి వచ్చి వాళ్ళ గగనతలంలోకి వచ్చి క్యూబా వ్యతిరేక ప్రచారం చేస్తుంది. క్యూబా ప్రజల్ని రెచ్చగొట్టే కరపత్రాల్ని క్యూబాలోకి జారవిడుస్తున్నారు. క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహం చేయమని పిలిపిస్తున్నారు. దాన్ని 25 సార్లు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు మా దేశ ఎయిర్ స్పేస్లోకి వస్తున్నావు, మా గగనతలంలో ఉన్నావు, రావద్దు అని. వెళ్ళలేదు. వెనకపోగా రోజు రోజుకి రెచ్చిపోయి వీళ్ళేమి చేయలేరు మనల్ని అనుకుని వస్తున్నారు. అటువంటి వాళ్ళు వస్తే ఇంకా చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో కాల్ చేశారు ఆ విమానాన్ని. 4 చనిపోయారు. అతని మీద కేసు పెట్టారు. ఆ కేసు పెడితే రావుల్ కాస్ట్రో భయపడలేదు, క్యూబా ప్రజలు భయపడలేదు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, భారతదేశ ప్రభుత్వం దీన్ని ఖండించిందా? లేదు. ఖండించడం మర్చిపోండి. ఇవాళ ఇందాక సతీష్ మాట్లాడుతూ చెప్పాడు, మీరు కూడా పేపర్లో చూసుంటారు, 3 భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఒక పడవలో ఉంటే ఆ పడవ మీద మిస్సైల్ కావాలని వేసి అది అమెరికన్
జలాల్లో కాదు, అది అమెరికా సరిహద్దుల్లో కాదు, అమెరికా చట్టాల్ని ఉల్లంఘించి కాదు వాళ్ళు అక్కడ ఉన్నది. అంతర్జాతీయ జలాల్లో ఆ పడవ ఉంది. ఏ దేశానికైనా ఆ హక్కు ఉంది. వాళ్ళ ఆయుధాలు లేవు వాళ్ళ చేతుల్లో, ఏ ప్రచారము చేయట్లేదు, చిక్కుకుపోయి ఉన్నారు అక్కడ. అటువంటి వాళ్ళ మీద నువ్వు బాంబేసి ముగ్గురిని చంపేశావు. భారతదేశ ప్రభుత్వం ఇక్కడ కోర్టులో కేసు వేయమనండి డొనాల్డ్ ట్రంప్ మీద. మా ప్రజల్ని ముగ్గురిని చంపేశాడు, ఇతన్ని శిక్షిస్తాము, ఇతని మీద అరెస్ట్ వారెంట్ కావాలని కేసు వేయమనండి. 56 అంగుళాల ఛాతి కలిగిన ప్రధానమంత్రి కదా మనకి, విశ్వగురువు కదా మనోడు. ఏ దేశానికి వెళ్ళిపోయినా బాగా కౌగిలించుకుంటారు కదా పిలిచి పిలిచి. మరి ఏమి మస్క్యులర్ ఫారెన్ పాలసీ అని ప్రకటించాడు కదా. ఏ దేశానికి మేము భయపడం, ధైర్యంగా నిలబడ్డమే మా విదేశీ విధానం గొప్పతనం అని చెప్పాడు. చేయమనండి, అమెరికా చేసిందే చేయమనండి. డొనాల్డ్ ట్రంప్ మీద కేసేసి దమ్ము లేదు. కానీ అమెరికా ఆ రకంగా పెట్టలేకపోతుంటే కనీసం ఖండించే ధైర్యం కూడా లేదు. అది ఇవాళ మనం గుర్తుంచుకోవాల్సింది. అక్కడ ఇంకొక వైపున క్యూబా ప్రజలు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడం కోసం డాక్టర్లు ఆపరేషన్లు ఇంతకు చెప్పారు, టార్చ్ లైట్లలోనూ మొబైల్ లైట్లలోనూ చేస్తున్నారు. డాక్టర్లు వాళ్ళు చేసే పని ఏంటంటే 2 గంటలు ఎప్పుడైతే కరెంట్ ఉందో ఆ 2 గంటలు కరెంట్ ఉన్న సమయాన్ని మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు, ఫోన్లో మాట్లాడడానికి కాదు, ఆ టార్చ్ లైట్ లాగా ఉపయోగించుకుని ఆపరేషన్లు చేయడానికి. ఇవాళ బ్యాటరీ రిక్షాలు తిరుపతిలో కూడా వచ్చుంటాయి అనుకుంటున్నాను. బ్యాటరీ రిక్షాలు, ఆ బ్యాటరీ రిక్షాల్లో బ్యాటరీలన్నింటినీ ఉపయోగించుకుని వాళ్ళు ఇంక్యుబేటర్ గురించి మాట్లాడుతూ చెప్పారు. వెంటిలేటర్లు తయారు చేశారు ఆ బ్యాటరీ రిక్షాలతో. మనం వెంటిలేటర్లు లేక అనేక మంది చనిపోయారు మన దేశంలో కోవిడ్ అప్పుడు. వాళ్ళు ప్రజల్ని బతికించుకోవడం కోసం బ్యాటరీ రిక్షాలన్నా ఉపయోగించుకుని వెంటిలేటర్ ఎలా తయారు చేయొచ్చు అని నిర్ణయించుకుని తయారు చేశారు. బ్యాటరీ రిక్షాని వెంటిలేటర్గా మార్చి చూపెడుతున్నారు. ప్రాణానికి విలువ ఇచ్చేది క్యూబన్ సమాజం అంతా. డాక్టర్లు లిఫ్ట్లు లేకపోతే ఆపరేషన్ థియేటర్ 7వ అంతస్తులో ఉంటే ఎట్లా ఆపరేషన్ చేయాలి అని ప్రశ్న వస్తే ఆ డ్యూటీలో ఉన్న డాక్టర్లు పేషెంట్ని భుజాల మీద వేసుకుని 7 అంతస్తులు పైకి ఎక్కి ఆ 7వ అంతస్తులో ఆపరేషన్ చేసి పేషెంట్ని బతికిస్తున్నారు. క్యూబా డాక్టర్ల గొప్పతనం అది. మన ప్రైవేట్ డాక్టర్లు కానీ మన ప్రభుత్వ డాక్టర్లు కానీ ఎంతమంది ఆ రకంగా పేషెంట్లు భుజాల మీద మోసుకెళ్ళి ఆపరేషన్లు చేస్తారు? మనం ఇచ్చే డబ్బుల్ని మోయడానికి తప్ప భుజాలు ఇంకెందుకు పనికిరావు. అటువంటి క్యూబా మీద, అటువంటి దేశం మీద ఇవాళ అమెరికా దాడి చేయడానికి సిద్ధపడుతుంది. అమెరికా యుద్ధ నౌక నిమిట్జ్ అనే యుద్ధ నౌక క్యూబాకి దగ్గరికి వెళ్ళింది. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరితే ఆనందించాలా బాధపడాలా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకనంటే ఇరాన్తో శాంతి అవ్వంగానే మేము వెళ్ళి క్యూబా మీద దాడి చేస్తామని ప్రకటించాడు ట్రంప్. కాబట్టి ఇటువంటి క్యూబా మీద రేపు దాడి చేస్తాడా? ఏమవుతుంది క్యూబా? ప్రశ్న. అమెరికా నుంచి ఒక మీడియా సంస్థ క్యూబా దేశ అధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు. ఆ దేశ అధ్యక్షుడిని అడిగారు, మిగిల్ కెనాల్ డియాజ్ దేశ అధ్యక్షుడి పేరు. ఆయన అడిగారు, ఇప్పుడు క్యూబా మీద దాడి చేసి వెనుజులా లాగా నిన్ను కూడా ఎత్తుకుపోతే నువ్వేం చేస్తావని. ఆయన ఏమన్నాడంటే, మొట్టమొదటిది మా దేశం వెనుజులా కాదు. ఆ రకంగా ఆ దేశ అధ్యక్షుల్ని ఎత్తుకుపోతే చూస్తూ ఊరుకోరు మా దేశ ప్రజలు. అమెరికా సైన్యం గనక మా దేశంలో అడుగు పెట్టిందంటే ఇక్కడ జరిగేది రక్తపాతం తప్ప అట్లా శాంతియుతంగా దేశ అధ్యక్షుల్ని ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు మా దేశ ప్రజలు అంగీకరించరు అని మొట్టమొదటి చెప్పాడు. ఆవిడ రెండో మాట అడిగింది, అంటే నువ్వు తుపాకీ పట్టుకుని పోట్లాడతావా అని. నేను తుపాకీ పట్టుకుని పోట్లాడతాను అని చెప్పాడు. మరి నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నిన్ను ఆపరా తుపాకీ పట్టుకుని పోట్లాడతావు అని అంటే ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఎందుకు ఆపుతారు,
నా భార్య కూడా తుపాకీ పట్టుకుని నాతో పాటు పోరాడడానికి వస్తుంది తప్ప నన్ను ఇంట్లో ఉండి పోరాటం కాకుండా ప్రాణాలు కాపాడుకోమని చెప్పదు అని చెప్పాడు ఆయన. అది క్యూబన్ ప్రజల ధైర్యం. క్యూబా ప్రజలు చెప్తున్నారు, కరెంటు లేదు, మాకు తెలుసు కారణం ఏంటో. వైద్యం అందుబాటులో లేకుండా పోయింది, మాకు తెలుసు కారణం ఏంటో. మా ప్రభుత్వం కాదు దీనికి కారణం, అమెరికా దీనికి కారణం. మేము కొన్ని వందల సంవత్సరాల పాటు ఇతర దేశాల కింద నలిగిపోయాం. స్వతంత్రం విలువ మాకు తెలుసు, ప్రాణం విలువ మాకు తెలుసు, విద్య విలువ మాకు తెలుసు, మా హక్కుల విలువ మాకు తెలుసు. వీటన్నిటినీ కాపాడుకోవడం కోసం ప్రాణాలు ఇవ్వాలి అన్నా కానీ మేము సిద్ధంగా ఉంటాం తప్ప మేము భయపడిపోయి అమెరికాకి ఎప్పుడూ లొంగిపోము అని క్యూబా ప్రజలు చెప్తున్నారు. ఇవాళ అటువంటి క్యూబాకి అండగా నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ క్యూబాకి అండగా నిలబడాలి అని అంటే, ఒకప్పుడు మన దేశం నుంచి 20,000 టన్నులు 10,000 టన్నుల గోధుమల్ని 10,000 టన్నుల బియ్యాన్ని వసూలు చేసి మన ప్రజల దగ్గర నుంచి క్యూబాకి పంపించాం. ఇవాళ గత సంవత్సరం క్యూబాకి మద్దతుగా సహాయ నిధి వసూలుకి పిలిపించాం. ఇక్కడ కూడా వసూలు చేస్తుంటారు. ఆ సహాయ నిధితో క్యూబన్ ప్రభుత్వం వాళ్ళ ప్రజల కోసం కొన్ని లిస్ట్ ఇచ్చారు మనకి ఇవ్వమని. అవన్నీ మా వీలైనంత కొని ఇవ్వగలుగుతామని చెప్పాం. మేము వసూలు చేసింది 3 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈ 3 కోట్ల రూపాయల వెనకాల దాదాపు 30 కోట్ల మంది భారతీయ ప్రజల గుండెలు ఉన్నాయి అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఆ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మీతో పాటు నిలబడతారు అని మేము చెప్పాం. ఆ రకంగా భారత ప్రజల్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ప్రభుత్వం సిద్ధంగా లేదు క్యూబాకి సహాయం చేయడానికి. ప్రభుత్వం సిద్ధంగా లేదు కదా అని ప్రజలంగా మన బాధ్యతని మర్చిపోకూడదు. మన బాధ్యతని మనం నిర్వర్తించాలి అంటే మనం ఇవాళ క్యూబా వ్యవస్థ గొప్పతనాన్ని గుర్తిస్తేనే, ఆ వ్యవస్థ గొప్పతనాన్ని ప్రజలకి చెప్పగలిగితేనే, ఆ వ్యవస్థ ప్రజలు అంగీకరించేటట్టు చేయగలిగితేనే ప్రజలు కూడా సహాయం చేయడానికి సిద్ధపడతారు. క్యూబా వ్యవస్థ ప్రాణానికి ఇచ్చే విలువని ప్రజలకి తెలియచేయాలి. మనకి వాళ్ళకి ఉన్న తేడాని, అమెరికాకి వాళ్ళకి ఉన్న తేడాని చెప్పాలి. ఏది సరైన వ్యవస్థ తేల్చుకోమని చెప్పాలి. ప్రజలు నిర్ణయిస్తారు. ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసి, ప్రజల్ని సిద్ధం చేసి, క్యూబాకి యుద్ధాలకు వ్యతిరేకంగా, అమెరికాకి వ్యతిరేకంగా నిలబడి ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆ రకంగా మీరంతా చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇవాళ ప్రపంచం యుద్ధం మన దగ్గర జరగట్లేదు కాబట్టి యుద్ధ ప్రమాదం లేదు అని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. శాంతి అవసరం ఏమిటి అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. ప్రపంచంలో యుద్ధం, ప్రపంచ వినాశనానికి సంబంధించిన ఒక గడియారం ఉంటుంది. దాన్ని డూమ్స్ డే క్లాక్ అంటారు. ప్రపంచంలోని అణు శాస్త్రవేత్తలు ఆ గడియారాన్ని చూస్తూ ఉంటారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఆ గడియారం నడుస్తూనే ఉంది. అది 12 గంటలకి 2 ముళ్ళులు చేరుకుంటే ప్రపంచ వినాశనానికి ఖాయమైంది అని. ఇవాళ ఆ గడియారం 86 సెకండ్లకి దూరంలో ఉంది. 12 గంటలకి అంటే ప్రపంచ వినాశనానికి 86 సెకండ్ల దూరంలో మాత్రమే ప్రపంచం ఉంది. ఇవాళ 35 దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. 2,40,000 మంది యుద్ధాలకి చనిపోయారు గత సంవత్సరంలో మాత్రమే. కాబట్టి యుద్ధం ఎక్కడో ఉంది, ప్రమాదం ఇవాళ లేదు అని అనుకోవాల్సిన సమయం కాదు. మన ఊళ్ళో యుద్ధం లేకపోవచ్చు, కానీ మన ఇంట్లో యుద్ధం ప్రమాదం కనపడుతోంది. మన గ్యాస్ ధర పెరిగింది, మన పెట్రోల్ ధర పెరిగింది. మన ఖరీఫ్ కాలంలో రైతులకి ఎరువుల బస్తా యూరియా ముఖ్యంగా అందుబాటులో ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఆ యూరియా రాకపోతే రైతులు పంట పండించలేకపోతే పెరిగే ధరలు ఎవరి మీద ప్రభావం చూపెట్టబోతున్నాయి?
వీటన్నిటికీ కారణం యుద్ధం కాదా? యుద్ధానికి కారణమైన వ్యవస్థ కాదా? ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే యుద్ధం ఇవాళ ప్రమాదం కాదు అనుకుంటే అది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. చివరిగా శ్రీశ్రీతో ఈ సభ మొదలైంది కాబట్టి శ్రీశ్రీ కవితలోని కొన్ని పదాల్ని మీకు చెప్తాను. ఇది సవనం, ఇది సమరం, ఈ ఎగిరిన ఇనపడేగ, ఈ పండిన మంట పంట, ద్రోహాలను తోలగొట్టి దోషాలను తుడిచిపెట్టి, స్వాతంత్రం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం పునాదులై ఇళ్ళు లేచి, జనావళికి శుభం పూచి, శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం నెరవేరుతుంది. ఆ స్వప్నం నెరవేర్చుకోవడం కోసం మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు.